ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ప్రపంచాన్ని మనం చూచినట్టయితే అల్లరులు లేక వేదనకరమైన సంఘటనలతోటి, భయంకరమైన యుద్ధములతోటి ఈ భూలోకమంతా కూడా నిండి ఉన్నది. అయినను దేవుడు తన బిడ్డలకు కాపరేయున్నాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరును చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించుచున్నాడని కీర్తనాకారుడు 23:2 తెలియజేస్తున్నాడు. శాంతి సమాధానము లేకుండా జనులు జీవించుచుండగా ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. మన పాదములకు సమాధాన మార్గంలో నడిపించున్నట్లు చీకటిలోనూ మరణఛాయలోనూ కూర్చుండే వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయం అనుగ్రహించాను. లూకాసు వార్త 1:76-79 వచనములు. అవును, ఆయన మార్గము సమాధాన మార్గము, వెలుగు జీవము గల మార్గము. కీర్తనాకారుడైన దావీదు ఇలాగూ ప్రార్థించాను: నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. కీర్తన 139:24 వచనం. దేవుని బిడ్డ, స్వరక్తంతో నిన్ను కొనిన ప్రభువుకు ఇష్టము లేని మార్గమును విడిచిపెట్టుము. సర్వసత్యములోనికి నడిపించు సత్య స్వరూపిగా ఆత్మను కోరుకొనము. మన ప్రభు పరమ తండ్రి మన చేతులను పట్టుకుని ఆయన నడిపించుచున్నాడు. ఆయన సర్వజ్ఞాని, సర్వాధికారి, సర్వవ్యాపి మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. యోహాను సువార్త 3:13 వచనం. అవును, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు. ఆషాపు రచించిన కొన్ని కీర్తనలు లిఖించబడి ఉన్నవి. మన దేవుడు ఇశ్రాయేలుకు కాపరి, మందవలే యోసేపును నడిపించువాడు, పరలోకమందు కెరూబుల మీద ఆసీనుడు. కీర్తన 81 వచనం. గొర్రెలకు మంచి కాపరిగా వచ్చి ప్రాణము పెట్టిన కాపరియగు ప్రభువు ఆధిక్యత ఏమిటి? ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను. గొర్రెలు అతని స్వరము విన్ను. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. యోహాను సువార్త 10:2-3 వచనములు. మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. 100వ కీర్తన 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబద్దురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. రోమీయులకు రాసిన పత్రిక 8:14 వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరి చేత నడిపించబడుచున్నారు? ఆయన నడిపించే దేవునిగా ఉన్నాడు. మీ మార్గములను ఆయనకు అప్పగించుకోండి. మీ యొక్క పరిస్థితులను ఆయనకు అప్పగించండి. మిమ్మల్ని ఏ విధంగా నడిపించవలనో ఆయనే నడిపిస్తాడు. దావీదు వలె నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో అని ప్రార్థించినట్లుగా ప్రార్థించండి. దేవునికి ఇష్టం లేని మార్గములను విడిచిపెట్టండి. దేవుని యొక్క వాక్యానుసారంగా దావీదు అంటున్నాడు, నిత్య మార్గములో నన్ను నడిపించుము అని ప్రార్థించినట్లుగా ఆయన నిత్య మార్గములో నడుచుటకు మీ జీవితాలను సమర్పించుకోండి. తప్పక దేవుడు మీ జీవితంలో చక్కని నడిపింపును మీకు అనుగ్రహిస్తాడు. లోకమునకు భయపడనవసరం లేదు. చక్కటి మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థిద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నడిపించువాడా, నీ బిడ్డలను చక్కటి మార్గంలో నడిపించండి. దేవ, ఆయాసకరమైన మార్గము నీ బిడ్డలందున్నదేమో మీరే దూరము చేసి వారిని చక్కని మార్గంలో నడిపించండి. నీ నిత్య మార్గమును నడిపించి ఈ దినం యొక్క దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డలతో ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.